ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా పేరు జోసెఫ్ పనితి. ఈ రోజున దేవుని మాటని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుని మాట ఏమనగా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమని సొలొమోను ఇక్కడ వ్రాస్తున్నాడు. సొలొమోను ఎవరు? రాజు మాత్రమే కాకుండా స్వయాన దేవునికి ఆలయాన్ని నిర్మించినటువంటి వాడు. ఆ సొలొమోను దేవుని ఆలయాన్ని నిర్మించినప్పుడు పైనుంచి షకీనా సన్నిధి వచ్చి ఆ దేవాలయంలో దిగి దేవాలయాన్ని అంతటిని ఆవహించింది. కాబట్టి అప్పుడు అది దేవుడు నివసించేటువంటి స్థలం. కాబట్టి దేవుని నివసించేటువంటి స్థలంలోకి మనం ప్రవేశించినప్పుడు మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను, చూడండి. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. కాబట్టి దేవునికి వ్యతిరేకముగా, దేవాలయంలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకముగా, విరుద్ధముగా వారు తమ సొంతగా దేవునికి లోపల ధూపద్రవ్యం వేసినప్పుడు అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. వారు అక్కడికక్కడ మరణించారు. కాబట్టి దేవాలయంకి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా మరొక ఉదాహరణ చూద్దాం. మనం 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో 2 దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో చూసుకుంటే రాజు అయినటువంటి ఉజ్జియా ఏం చేస్తాడు? క్షమించాలి, 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో ఉజ్జియా రాజు అయినప్పుడు అతను ఒక సమయంలో గర్వించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవాలయ నియమాలకు విరుద్ధముగా యాజకులు చేయవలసిన పనిని తను చేద్దామని దేవునికి ధూపం వేయాలని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ యాజకులందరూ అడ్డుకుంటారు. అది నీకు తగదు, నువ్వు చేయవలసిన పని కాదు అని. కానీ అహంకారంతో ఉన్నటువంటి ఆ రాజు వెళ్ళి దేవునికి ధూపం వేయడానికి ప్రయత్నించినప్పుడు చూడండి, 19వ వచనము, 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం 19వ వచనములో, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. కాబట్టి అతని ముఖము మీద దేవుడు కుష్టు రోగమును కలుగు చేశాడు. కారణం ఏమిటి అంటే దేవాలయంలో అతని ప్రవర్తన సరిగా లేదు. కాబట్టి అహరోను కుమారుల యొక్క ప్రవర్తన సరిగా లేదు కాబట్టి వారు మరణించారు. ఇక్కడ ఉజ్జియా ప్రవర్తన సరిగా లేదు కాబట్టి అతని యొక్క నొసటన కుష్టు కలిగింది. అలాగే క్రొత్త నిబంధనలు కూడా ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఆగ్రహించి ఏం చేశాడు? అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనములో, మత్తయి సువార్త 21:12లో, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి, ఈ మాట జాగ్రత్తగా గమనించాలి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారని నేను. కాబట్టి ఇక్కడ కూడా వీరందరూ వ్యాపారం చేసి వీళ్ళందరూ కూడా యూదులే. వీరందరూ కూడా దేవాలయంలో చేరి
ఇటువంటి వ్యాపార కేంద్రముగా, దానిని అక్రమాలు కేంద్రముగా మార్చారు. వారి ప్రవర్తన సరిగా లేదు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని మందిరము ప్రార్థనా మందిరము. కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి విరుద్ధమైనటువంటి పనులు ఎవరు చేయకూడదు. కాబట్టి మన ప్రవర్తనని సరిగా చూసుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఎవరైనా కానీ, ఎంత గొప్పవారైనా కానీ, దేవుని కింద అల్పులే, దుమ్ము ధూళితో సమానమే. మనం కూడా ఎంత అంటే చాలా మనం చర్చెస్లో మనం గమనిస్తూ ఉంటాం. సామాన్యులు అక్కడ ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, కొంచెం ధనం ఉన్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకా కొంచెం ధనవంతులైతే వారికి ఇచ్చే మర్యాదలు వేరుగా ఉంటాయి. అలాగే వారి ప్రవర్తన కూడా వేరుగా ఉంటుంది. అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు దేవాలయంలోకి వచ్చి. కాబట్టి దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఎవరైనా అల్పులే, దేవుని ముందు అల్పులే. కాబట్టి అక్కడికి చేరవలసినటువంటి పూర్తి ఘనత, మహిమ, ప్రభావము అంతా దేవునికే చెందాలి, కానీ మనుషులకు చెందకూడదు. ఎందుకనగా అది దేవుడు నివసించే స్థలం. కాబట్టి ఎక్కడైతే 2-3 చేరి నా నామమున నన్ను జ్ఞాపకం చేసుకుంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ దేవాలయంలో మనం అందరం అక్కడ చేరి దేవుణ్ణి ఆరాధించడానికి మనం కూడినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది ఉంటుంది. కాబట్టి మన మధ్య దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి అక్కడ పూర్తి ఘనత, ప్రభావము, మహిమ అన్ని దేవుడికే చెందాలి. కానీ మన అహంకారము, మన హోదా, మన స్థితిగతులు, మన గొప్పలు అన్నీ కూడా మన ఇంట్లోనే లేదా దేవాలయం బయట విడిచిపెట్టి మనల్ని తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకోవాలో, దేవుని ముందు ఎంత తగ్గించుకొని ఉండాలో అంత తగ్గించుకొని మన ప్రవర్తన అనేది ఉండాలి దేవాలయంలో. లేదంటే జరిగేటువంటి నష్టమునకు మనమే బాధ్యత వహించాలి. దేవుడు ముందుగానే హెచ్చరించాడు కాబట్టి దానికి అనుగుణంగా మనము ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం.